హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్కు భారత్ జట్టు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా జట్టు కెప్టెన్ ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే టీమిండియా మాత్రమైతే దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన భాగంగా టీ20 సిరీస్, ఓడిఐ సిరీస్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగాను మొదటి మ్యాచ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి జనవరి 3 నుంచి 7 వరకు సెకండ్ టెస్ట్ కూడా జరగనుంది. ఆ తర్వాత టీమిండియా వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ తలపడనుంది. ఆ జట్టుతోని మొత్తం 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్కి అయితే భారత్కి అయితే చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇదే టీ20 ప్రపంచ కప్ ముందట ఇది ఒక్క సిరీస్ మాత్రమే టీమిండియాకు ఉంది. తర్వాత ఆడబోయే మ్యాచ్లో టీ20 సిరీసే లేదు. అయితే ప్రపంచ కప్లో దృష్టిలో పెట్టుకుని టీ20 సిరీస్లో మార్పులు చేసే అవకాశం అయితే ఉన్నాయి. అయితే టీ20 సిరీస్కు మన భారత్ జట్టు కెప్టెన్సీ ఎవరు నిర్ణయిస్తారు అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికంటే హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్లో గాయం తర్వాత కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆ తర్వాత కూడా మన రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక చేయడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ కూడా మన దక్షిణాఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్లో గాయపడడం జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీగా వేయించడం జరిగింది ఆస్ట్రేలియా సిరీస్కు, దక్షిణాఫ్రికా సిరీస్కు. అయితే దక్షిణాఫ్రికా సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ సుతా గాయపడడం జరిగింది. ఇప్పటి వరకు నిర్ణయించిన 3 కెప్టెన్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మన రుతురాజ్ గైక్వాడ్ ముగ్గురు గాయంతోనే ఉన్నారు ప్రజెంట్ మాత్రం. అయితే ఇంకా ఎవరు కూడా కోరుకోలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు కెప్టెన్ ఎవరు అనేది బీసీసీఐ అధికారి అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ మాత్రం అయితే వచ్చే సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్గా చేయమని బీసీసీఐ అయితే రోహిత్ శర్మకు సూచించడం జరిగిందట. రోహిత్ శర్మ దాని మీద బాధ్యతలు తీసుకునేంత అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అయితే తెలుస్తుంది. మరి చర్చలు జరిగిన తర్వాత దీనిపైన అయితే పూర్తి డీటెయిల్స్ తెలియనున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా రోహిత్ శర్మ మరి కెప్టెన్సీ తీసుకుంటాడా లేదా, మరి ఏం చేస్తాడని చూడాలి. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఇంతవరకు అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు టీ20 మ్యాచ్. అప్పటి నుంచి టీ20లోకి దూరం ఉండే వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్ కెప్టెన్ చేస్తాడా చేయడా అనేది రోహిత్ శర్మ త్వరలోనే టెస్ట్ సిరీస్ తర్వాత త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తారని చెప్తుంది. అయితే రోహిత్ శర్మ మరియు సెలెక్టర్ అజిత్ గారితో ఒక సమావేశం తర్వాత దీనిపైన అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి, దీనిపైన అయితే రోహిత్ శర్మ అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం టీ20 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మనే కెప్టెన్సీ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నట్లు, దాని తగ్గట్టుగానే బీసీసీఐ కూడా రోహిత్ శర్మతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగాను తెలుస్తుంది. ఎందుకంటే గాయం నుంచి ఇంకా హార్దిక్ పాండ్యా కూడా కోలుకోకపోవడంతోనూ రోహిత్ శర్మనే కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి హార్దిక్ పాండ్యా మరి గాయం నుంచి ఐపీఎల్ వరకు కోలుకుంటాడా లేదా అనే విషయం ఇంకైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఐపీఎల్ వరకు కోరుకుంటే ఐపీఎల్ ఆడతాడు, లేకపోతే టీ20 ప్రపంచ కప్ వరకు మన హార్దిక్ పాండ్యా దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం, త్వరలోనే దీనిపైన అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. మన టెస్ట్ సిరీస్ తర్వాత మన సెలెక్టర్లతో రోహిత్ శర్మ ఒక సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే వినిపిస్తున్న సమాచారం. అయితే దీనిపైన ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.